ఇమోషనల్ డైటింగ్ అంటే అర్థం ఏంటంటే హెల్దీ ఆలోచనలు. ఫుడ్ మన తిన్న తిండి బాడీకి ఎనర్జీ ఇస్తుంది, మరి మైండ్కి ఏం ఎనర్జీ ఇస్తుంది? ఆలోచనలు ఎనర్జీ ఇస్తాయి. నా ఫిజికల్గా వచ్చేటప్పటికి మనం ఫుడ్ చాలా రుచిగా ఉండాలి, శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి. మరి థాట్స్ అండ్ థింకింగ్ ఎవరు గడిగా 10 రోజుల క్రితం చేసిన కూర తింటారా? ఛాన్సే లేదు. మీరు 1000 రూపాయలు పెట్టి ఒక చోట ఏదో డిష్ ఆర్డర్ చేస్తే 10 రోజుల క్రితం చేస్తే తింటారండి? ఆ రెస్టారెంట్ వాళ్ళని ఊరుకుంటారా? మరి 10 రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు? ఏ ఫుడ్ మైండ్లోకి పోతుంది అప్పుడు? హెల్దీ ఫుడ్ పోతుందా, అన్హెల్దీ ఫుడ్ పోతుందా? కంప్లీట్ అన్హెల్దీ. ఎవరు నిన్న చేసుకున్న కూరని తినడానికి ఆలోచిస్తూ ఉంటాం కదా. మరి ఎప్పుడో జరిగిన సంఘటనల గురించి ఆలోచించి మనం మనసు పాడు చేసుకోవట్లేదా? మరి ఇమోషనల్ గా అన్హెల్దీ అవ్వట్లేదా? సో ఇమోషనల్ గా హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి? పాస్ట్ లో జరిగిన చేదు అనుభవాలని పక్కన పెట్టేయాలి.